హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ బ్యాంక్ అయినటువంటి కెనరా బ్యాంక్ నుంచి అఫీషియల్గా కేవలం 10th క్లాస్ అర్హతతోని పర్మనెంట్ జాబ్స్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. మొదటిసారిగా 10th క్లాస్ అర్హతతో బ్యాంకుల్లో ఈ యొక్క వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో వీటికి సంబంధించి మీకు ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి అప్లికేషన్ ఫీ కానీ ఏమీ ఉండదు. 60 years లోపు ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఏపీ అయినా తెలంగాణ అయినా అందరికీ అవకాశం అనేది ఉంది. మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ అనేది ఇస్తున్నారు. సో వీడియోలో మీకు రిక్రూట్మెంట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఏ విధంగా అప్లై చేయాలి, అసలు ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే ఏం వర్క్ చేయాలి అంతా కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరికైతే అర్జెంటుగా మాకు జాబ్ నీడ్ ఉంది, అది కూడా బ్యాంక్ సెక్టర్లో జాబ్ కావాలి, అది కూడా జస్ట్ 10th క్లాస్ పాస్ అయినాము, సో మీకు ఇలాంటి జాబ్స్ కోసం చూస్తున్నామన్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. మీకు ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సో వీడియోని లైక్ చేసి ఒక సపోర్ట్ అనేది ఇవ్వండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎటువంటి రూపాయి ఖర్చు కూడా లేదు మీకు లైక్ చేయడానికి. ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా చూడండి. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్, రీసెంట్లీగా మనకి గవర్నమెంట్ నుంచి పిఎఫ్ ఆఫీసర్లో ఖాళీగా ఉన్న పర్మనెంట్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీటి గురించి వీడియో అయితే అప్లోడ్ చేశాం. ఇంకా చూడకపోతే ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. సో ప్రతి ఒక్కరు ఈ యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకోండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి, అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్లో పనిచేస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంక్కి సంబంధించి కెనరా బ్యాంక్కి సంబంధించి అఫీషియల్ రిక్రూట్మెంట్ ఇది. ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు. మీకు వీళ్ళకి సంబంధించి డైరెక్ట్గా కాంటాక్ట్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. వాళ్ళకి మీరు కాల్ చేసి కూడా మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ వాళ్ళ ఈమెయిల్ ఐడి కూడా మీకు ఇస్తారనమాట. అండ్ ఆఫీస్ లొకేషన్ కూడా చెప్తాను. సో డైరెక్ట్గా మీరు అక్కడ ఆఫీస్కి వెళ్ళి కూడా ఈ జాబ్ డీటెయిల్స్ అనేవి మీరు తెలుసుకోవచ్చు. సో ప్రజెంట్ యొక్క కెనరా బ్యాంక్ వాళ్ళు జ్యువెల్ ఆర్ గోల్డ్ అప్రైజర్ అనేటువంటి వేకెన్సీస్కి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది జరుపుతున్నారు. సో దీనికి సంబంధించి బోత్ ఏపీ అండ్ తెలంగాణ ఇద్దరికి ఆపర్చునిటీ అనేది ఉంది. అండ్ దీనికి సంబంధించి మీకు ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. జస్ట్ మీకు దీనికి సంబంధించి స్కిల్స్ అనేవి ఉన్నాయా లేదా అని చెప్పేసి టెస్ట్ చేసేసి డైరెక్ట్గా జాబ్లోకి అయితే తీసుకుంటారు. అండ్ అప్లికేషన్ ఫీజు కూడా లేదు. మీకు డైరెక్ట్గా ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదు. డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారనమాట. సో ఎటువంటి స్కిల్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయరు. అండ్ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి మనము జస్ట్ 11th September వరకు మాత్రమే టైం ఉంది కాబట్టి ఈ డేట్లో పోలకి డైరెక్ట్గా మీరు ఈమెయిల్ చేసినా సరిపోతుంది మీ రెజ్యూమే, లేకపోతే డైరెక్ట్గా మీరు అక్కడికి వెళ్ళి కూడా ఆఫీస్లో మీ అప్లికేషన్ కూడా సబ్మిట్ అనేది చేసుకోవచ్చు. అన్నీ కూడా ప్రాపర్గా వీడియోలో చెప్తాను. మీరు వీడియో చివరి వరకు చూస్తే ఆ ప్రాసెస్ అంతా అండ్ జాబ్ రోల్ ఏంటి, మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అంతా కూడా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఒక జాబ్స్కి సంబంధించి ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో మీరు అప్లై చేయడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ చెప్తాను. ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు రెడీగా అయితే పెట్టుకోండి. సో మీరు కంపల్సరీగా మీ దగ్గర రెజ్యూమే కానీ బయోడేటా ఫామ్ కానీ ఉండాలి. సో దాంతోపాటుగా మీ క్వాలిఫికేషన్కి సంబంధించి జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే మీ యొక్క ఐడెంటిఫికేషన్కి సంబంధించి ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్కి సంబంధించి మీరు కేవైసీ ప్రాసెస్ కోసం అవి కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది ఇది కూడా. ఎందుకు అంటే మనకి మీ పైన ఎటువంటి క్రిమినల్ కేసులు లేనట్లుగా ఇది ప్రూఫ్ అనమాట. పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ అడిగితే చెప్తారు ప్రాసెస్ ఏ విధంగా తీసుకోవాలనేది అది. అండ్ దాంతోపాటు మీ దగ్గర మీరు ఈ రిలేటెడ్ వర్క్కి సంబంధించి స్కిల్స్ ఉన్నట్లుగా 2 పర్సనల్ రెఫరెన్సెస్ అనేవి మీరు తీసుకోవాలంటే మీ యొక్క ఫ్రెండ్స్లో అయినా సరే, మీ రిలేటివ్స్ ఎవరైనా అయినా సరే, ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటారు కదా, నార్మల్గా ప్రైవేట్ అయినా పర్వాలేదు, వాళ్ళకి సంబంధించి నేమ్ కానీ వాళ్ళు చేసే డీటెయిల్స్కి సంబంధించి వర్క్కి సంబంధించి అండ్ దాంతోపాటు ఐడెంటిటీ డాక్యుమెంట్స్ వాళ్ళకి సంబంధించి కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అయితే మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏముంటుంది కెనరా బ్యాంకులో అంటే మీరు ఇక్కడ ఆ బ్యాంకులో మనకి నార్మల్గా పబ్లిక్ గోల్డ్ లోన్ తీసుకుంటూ ఉంటారు కదా, ఆ గోల్డ్ లోన్ ఆపరేషన్స్లో భాగంగా మీరు ఇక్కడ జ్యువెల్ అప్రైజర్గా వర్క్ చేస్తారనమాట బ్యాంక్లో. సో ఎవరైతే ఆ బ్యాంక్కి వచ్చేటువంటి కస్టమర్స్ ఉంటారు కదా, గోల్డ్ లోన్కి సంబంధించి మాకు కావాలని చెప్పేసి అడుగుతూ ఉంటారు కదా, మీరేం చేస్తారంటే బ్యాంక్లో ఆ కస్టమర్ తెచ్చినటువంటి గోల్డ్ అనేది మీరు చెక్ చేయడము అండ్ గోల్డ్ క్వాలిటీ అనేది ఏ విధంగా ఉంది, ప్యూరిటీ ఎలా ఉంది అండ్ అప్రాక్సిమేట్ వాల్యూ ఎంత, ఇవన్నీ కూడా మీరు ఎవాల్యుయేట్ చేస్తారు. అంతేకాకుండా
గోల్డ్ జ్యువెలరీ అండ్ ఆర్నమెంట్కి సంబంధించి అప్రైజల్ చేయడము, దానికి సంబంధించి ఎగ్జామిన్ చేయడము, అసెస్ చేయడం, ఇదంతా కూడా మీరు చెక్ చేస్తారు. అంటే ప్రాపర్గా ఉందా లేదా, దానికి సంబంధించి డీటెయిల్స్ అంతా కూడా మీరు ఆ జ్యువెలరీ వెరిఫై చేయడము, దానికి సంబంధించి డీటెయిల్స్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలని కూడా మీరు తీసుకోవడము. సో ఇదంతా కూడా కేవైసీ ప్రాసెస్ అన్నీ కూడా మీరు ప్రాపర్గా అయితే చెక్ చేస్తారనమాట. మీకు ఫస్ట్ ఇనీషియల్గా వారం రోజులు సో ఎవరైతే సీనియర్స్ ఉంటారో వాళ్ళ చేత మీకు ట్రైనింగ్ కూడా పొందొచ్చు. సో మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆల్రెడీ పక్కకు ఉంటారు కదా వర్క్ చేసేవాళ్ళు బ్యాంకులో అఫీషియల్స్, హైయర్ అఫీషియల్స్ లైక్ అసిస్టెంట్ మేనేజర్ అవ్వచ్చు, అక్కడ ఉండేటువంటి క్లర్క్ అవ్వచ్చు. సో మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా క్లారిఫికేషన్ చేస్తారు అనమాట. సో వాళ్ళ త్రూగా కూడా మీరు ఇక బ్యాంకులో ఏదైతే గోల్డ్ లోన్కి సంబంధించి ఆపరేషన్స్లో ఈ జ్యువెల్ అప్రైజర్ అనేటువంటి పర్సన్ ఎవరైతే ఉంటారో సో మీరు ఆ డ్యూటీస్ అనేవి మీరు పర్ఫామ్ చేయాల్సి ఉంటుందన్నమాట. గోల్డ్ లోన్ ప్రాసెస్ చేయడంలో మీది ఒక పాత్ర అని చెప్పుకోవచ్చు. అంటే ఆ గోల్డ్ అనేది వాళ్ళు తెచ్చినటువంటి గోల్డ్కి సంబంధించి క్వాలిటీ అండ్ దానికి సంబంధించి ఎంత అప్రాక్సిమేట్ వాల్యూ ఇవ్వాలి అదంతా కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ మనకి ఆఫీస్ అడ్రస్, ప్రజెంట్ మనకి ఆఫీస్ అడ్రస్ మీరు ఎక్కడ అప్లికేషన్ ఇవ్వాలి అంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వచ్చు, లేకుంటే మీరు వాళ్ళకి మెయిల్ కూడా ఇచ్చారన్నమాట. మెయిల్ అడ్రస్ వాళ్ళకి మెయిల్ కూడా పంపించవచ్చు మీ రెజ్యూమ్ అనేది. సో మనకి మెయిన్ రీజనల్ ఆఫీస్ వచ్చేసి మన హైదరాబాద్లో ఆలీవుడ్ ఫుట్వేర్కి సంబంధించి షాప్ దగ్గరలో అబిడ్స్ లొకేషన్లో మనకి కెనరా బ్యాంక్కి సంబంధించి రీజనల్ ఆఫీస్ ఉంది. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారు 8897244023 అండ్ 8328689018. ఈ నెంబర్స్కి కాల్ చేసుకుంటా మీరు ఏదైనా డౌట్ ఉన్నా క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. అయితే మీరు పంపాల్సినటువంటి ఈమెయిల్కి సంబంధించి రెజ్యూమే అండ్ బయోడేటా దీనికి పంపించాలి అంటే ఇక్కడ మనకి మెయిల్ అడ్రస్ ఇచ్చారు చూడండి, rohyd3adb@canarabank.com. ఈ యొక్క మెయిల్ ఐడికి మీరు మీ రెజ్యూమే కానీ మీ యొక్క బయోడేటా కానీ దీనికి సంబంధించి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కానీ మీరు వాళ్ళకి పంపాల్సి ఉంటుంది. కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో మీకు మినిమం ఏజ్ 30 నుంచి 60 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి. అండ్ మీరు మినిమం క్వాలిఫికేషన్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. సో దాంతోపాటు మీకు 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది జ్యువెల్ అప్రైజర్గా చేసినట్లుగా మినిమం ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ అనమాట. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకి మ్యాండేటరీ అనమాట. ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉండి మీరు ఖాళీగా ఉన్నట్లయితే మాత్రం మీరు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా అందరికీ అవకాశం ఉంటుంది. సో మనకి లొకేషన్స్ వచ్చేసి మన తెలంగాణలో నాచారం, ఏఎఫ్ఎస్ బేగంపేట్, ఉప్పల్, కూకట్పల్లి, భువన్పల్లి, గౌతమ్ నగర్, హఫ్జల్గంజ్, చందానగర్, సికింద్రాబాద్ ఈ లొకేషన్స్లో ప్రజెంట్ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి ఈరోజు న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగిందన్నమాట. అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అనేది కెనరా బ్యాంక్కి సంబంధించి అఫీషియల్స్ ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి పబ్లిష్ చేశారనమాట న్యూస్ ఆర్టికల్లో. సో దానికి సంబంధించి మీకు ఇంకా నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో డెఫినెట్గా అయితే షేర్ చేయండి. ఎలిజిబిలిటీ వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.